నమస్తే. చాలామందికి ఏం డౌట్ ఉంటదో తెలుసా? వైట్ రైస్ తినాలనా లేదా బరువు తగ్గించుకోవడానికి? అయితే ఏం జేస్తారు? వైట్ రైస్ తినుడు మానేస్తారు. ఎందుకు మానేస్తారు? అరే! తింటే మళ్ళా బరువు పెరుగుతదనేసి. ఇది ఒక పెద్ద అపోహ. ఎందుకు అపోహ నేను జెప్తా మీకు. చూడండి, మీరు చాలామంది ఏం జేస్తున్నారు? వైట్ రైస్ మొత్తానికి ఆపేస్తారు. మొత్తానికి ఆపేసి చపాతీ తింటరు, మళ్ళా దాని తర్వాత జొన్న రొట్టె తింటరు, మళ్ళా మిల్లెట్లతోటి ఇడ్లీలు, దోసలు అవి ఇవి జేసుకొని తింటారు. ఏందంటే వైట్ రైస్ తినొద్దు, వైట్ రైస్ తినొద్దు, వైట్ రైస్ తినొద్దు. ఏమైతదంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. 140 కేజీ ఉన్న ఒక మనిషి మన దగ్గర బరువు తగ్గించుకోవడానికి వచ్చిండ్రు. షుగర్ ప్రాబ్లమ్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది, బీపీ ప్రాబ్లమ్ ఉంది. మళ్ళీ ఇవెందుకొచ్చినాయి? ఇవెందుకొచ్చినాయి అంటే ఆయన అంత బరువు పెరిగిర్రు గదా! అంత బరువు పెరుగుడు వల్ల ఇప్పుడు గుండెలు ఎన్ని ఇచ్చిండు మనకు దేవుడు? ఒక్కటే ఇచ్చిండు గదా! ఒకటే గుండె ఇచ్చిండు. కిడ్నీలు ఎన్ని ఇచ్చిండు? 2 ఇచ్చిండు. లంగ్‌లు ఎన్ని ఇచ్చిండు? 2 ఇచ్చిండు. ఇప్పుడు నార్మల్‌గా ఆయన వెయిట్ 70 ఉండాలనుకోండి. కానీ ఆయన వెయిట్ ఎంతుంది? 140 అంటే డబల్. అంటే ఒక్క గుండె ఇద్దరికి పని చేస్తుంది. 2 కిడ్నీలు ఇద్దరికి పని చేస్తున్నాయి. అప్పుడేమైతది? అవిటి మీద భారం పడతది గదా! అట్లా భారం పడి బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది. మళ్ళా దాని తర్వాత ఏందంటే థైరాయిడ్ వల్ల అయితే బరువు గూడా ఇంకా పెరుగుతాడు మనిషి. అయితే ఇప్పుడు ఈ పేషెంట్ మనకు ఏమంటుర్రంటే నేను రైస్ గూడా మానేసిన. అయినా ఇంకో 5, 6 కిలోలు పెరిగినా అనేసి అన్నారు. ఎన్ని రోజుల్లా? ఒక నెలల. అయితే ఏమైతదంటే ఇప్పుడు ఎప్పుడైతే మీకు నచ్చినవి మీరు తినుడు ఆపేసిండ్రు అనుకోండి. మీకు చాలా ఇష్టం రైస్. మీరు ఆపేసిండ్రు. ఏమైతది? బాడీ రోజు క్రేవ్ చేస్తది. ఇట్లా ఎవరైనా హోటల్‌కి ఎళ్ళిండ్రనుకోండి. మీరు రొట్టె, ఒక కూరగాయ తెప్పించుకొని తింటున్నారు. పక్కా టేబుల్ మీద ఉన్నోడు రైస్ తింటుండు. వాని మీద మొత్తం దిష్టి ఉంటది మీది. అరే! వాడు తింటుండు, ఎట్లా తింటుండు, ఎట్లా నములుతుండు, ఎట్లా కలుపుకుంటుండు, అబ్బా! సాంబార్ ఏసుకుంటుండు, రసం ఏసుకుంటుండు, పొడి ఏసుకుంటుండు, తొక్కు ఏసుకుంటుండు, పచ్చడి ఏసుకుంటుండు, మంచిగా కలిపి తింటుండు అని అనుకుంటారు. అప్పుడు ఏమైతది మీకు? అరే! నేను గూడా తినాలి, నేను గూడా తినాలనేసి క్రేవింగ్ అయితది. అట్లా అయ్యేసరికి ఏమైతది? ఒక్కరోజు మీరు తినరు, 2 రోజులు మీరు తినరు. మూడో రోజు మీరు ఏం చేస్తారో తెలుసా? మీకు బజ్జీలు ఇష్టం, పిజ్జా ఇష్టం. ఇప్పుడు అది కాంపెన్సేట్ చేయడానికి మీరు స్వీట్లు ఎక్కువ తినడం, బజ్జీలు ఎక్కువ తినడం, అన్నీ అడ్డం దొడ్డం అన్నీ తినడం ఇవి చేస్తారు. దీంట్లో ఇంకా వెయిట్ పుట్ ఆన్ అయితది. అండ్ మీకు ఏమనిపిస్తుంది? అరే! సైంటిఫిక్‌గా చెప్పట్లేదు ఇట్లా చెప్తున్నారంటే, ఇది సైకాలజీ మనిషిది. అది కూడా ఒక సైన్స్. మొత్తం గేమ్ సైకాలజీ పైననే ఉంది. అండ్ మోర్ ఓవర్ మీ బాడీకి మీరు సంతోషం ఇవ్వకపోతే మీ మైండ్ కూడా సంతోషంగా ఉండదు. నిద్ర చక్కగా రాదు, మోషన్ చక్కగా రాదు, ఇరిటేషన్ ఉంటది. అందుకే పూర్తిగా రైస్ మానేయకండి. నేను సింపుల్ ఫండా చెప్తా మీకు. నైట్ ఒక జొన్న రొట్టె తినండి. ఒక్కటే జొన్న రొట్టె. మధ్యాహ్నం మీరు రైస్ తినండి. ప్లేట్ మీల్స్ తినండి. ఫుల్ మీల్స్ తినొద్దు. ప్లేట్ మీల్స్ తినాలి. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. మార్నింగ్ ఇడ్లీనో, దోసనో ఎట్లా తింటున్నారో తినండి. అట్లనే రెగ్యులర్‌గా కంటిన్యూ చేసుకుంటా ఈ పేషెంట్‌కి కూడా ఇదే డైట్ పెట్టి మనం హోమియోపతి మందులు ఇచ్చినాం. ఆ పేషెంట్ మన దగ్గర 2 ఏండ్లు మందులు వాడిర్రు. 86 కేజీసో, 87 కేజీస్‌కి వచ్చిండ్రు. దాని తర్వాత ఖతం ఆపేసినాం మందులు. స్ట్రెస్ కూడా ఉండే పేషెంట్‌కి ఇన్ని రోగాలు రావడానికి. మళ్ళా ఏజ్ కూడా 28. ఏంది స్ట్రెస్ అంటే ఫస్ట్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆమె హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో అబ్బాయిని ఇష్టపడ్డాడు. ఆమె కూడా హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక అమ్మాయితోటి పెళ్లి ఫిక్స్ అయింది. అప్పుడు కూడా మళ్ళా ఏదోటై ఆ పెళ్లి అవ్వలేదు. ఇంకా ఏంది జీవితం ఎందుకు, అమ్మాయిలెందుకు, పెళ్ళిళ్ళెందుకు, ఏమొద్దు నేను తింటా, బతుకుతా, మంచిగా ఉంటా అనేసి అనుకున్నాను. కానీ రోగం తర్వాత రోగం, రోగం తర్వాత రోగం. అయితే ఇట్లా స్ట్రెస్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తది. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏం చేస్తాడు మనిషి? ఫుడ్ తోటి కాంపెన్సేట్ చేస్తాడు. ఈ పేషెంట్ కూడా అట్లనే చేసిండ్రు. మీరు అట్లా చేయకండి. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. ఖుషి ఉంటారు, బక్కగా ఉంటారు. నమస్తే.